ఈరోజు ఏదైతే మన కురుట్లలో ప్రధాన సమస్యగా నడుస్తున్నారో గడి గురుజుల వ్యవహారం అక్రమార్కుల చేతుల నుండి విడిపించాలని పోరాడుతున్న అఖిలపక్ష సంఘ నాయకులు సంతకాల సేకరణ కోసం మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చేయడం జరిగింది. ఈ గడి గురుజుల రద్దు కోసం భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా తక్షణమే దీనికి సంబంధించిన BLT నుండి ఏదైతే వేసిన హౌస్ నెంబర్ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఏదైతే గడి బుర్జుల ఆబాది స్థలం ఏదైతే ఉందో అది పూర్తిగా కోరుట్ల పట్టణ ప్రజల రక్త మాంసాలతో కూడుకున్న స్థలం. అది కోరుట్ల పట్టణ ప్రజలకే చెందాల. ఈ స్థలము ఏదైతే తప్పుడు BLT నెంబర్ వేసిందో మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లమైన మేమే వాటిని వ్యతిరేకించినాం. మేము గెలిచిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న ప్రజా ఉద్యమం, ప్రజల సమస్య కూడా అదే. మేము దీని విషయంలో మా మున్సిపల్ CDMA గారికి కూడా రాతపూర్వకంగా మేము ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా మేము స్థానిక MLA కూడా ఫిర్యాదు చేసినాం. మాకు తొందరగా CDMA గారి అపాయింట్మెంట్ కూడా ఇప్పించమని వారిని కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థలము పట్టణ ప్రజలకే చెందాలి. ఆ విధంగా మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ల మొత్తం కూడా కృషి చేస్తామని కోరుట్ల పట్టణ ప్రజలందరికీ తెలుపుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు సంతకాల సేకరణ ఏదైతే కార్యక్రమం ఉన్నదో, ఏదైతే మన ఈ అఖిల పక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా కౌన్సిలర్లను సంతకాలు పెట్టడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు అఖిలపక్షం తరఫున మన బీజేపీ వార్డు కౌన్సిలర్లకు అందరి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మన ఇంటికి రావడం జరిగింది. దీన్ని మేమందరము మా బీజేపీ పార్టీ తరఫున హర్షం వ్యక్తం తెలియజేస్తున్నాము. ఏదేమైనా కూడా మన గడి గుర్తులు అనేది మన కుర్ల వారసత్వ సంపద. దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క కుర్ల పౌరుల అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుకునే ప్రతి ఒక్కరు ముందరికి వచ్చి దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అఖిలపక్ష తరపున నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.